సో మనం ఇక్కడ చూసినట్లయితేనండి గ్రంథకర్త మనకి తెలియపరిచిన విషయంలో సో ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనకి గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. సో మొదటి వచనాల్లో కూడా చూసుకుంటే ఆ దినమున యూదా జనములు దేశంలో జనులు కీర్తన పాడుదురు. సో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపిస్తున్నప్పుడు వారి యొక్క ఆ యొక్క యాత్రా జీవితంలో వారు చాలా విధాలుగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారనమాట. వారు మొదట బయలుదేరినప్పటి నుంచి తర్వాత వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుని సహాయమును, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారికి కీడముగా ఉన్నాడు అని ఇక్కడ మనకి గ్రంథకర్త మనకి సెలవిస్తూ ఉన్నాడు. సో మనం 3వ వచనంలో చూసుకున్నట్లయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. సో ఇక్కడికి గ్రంథకర్త మనకి తెలియజేసిన విషయం ఏమైందంటే ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనును. సో నీ మీద అంటే ఎవరి మీద అంటే దేవుని మీద. సో దేవాది దేవుని మీద ఎవరి మనస్సు ఆనుకొని ఉంటుందో వారిని ఏం చేస్తామంటే నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. సో ఎప్పుడైతే మన యొక్క మనస్సు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా చెప్పిన విషయం ఏంటంటే వారు పాడుచున్న కీర్తన ఏంటంటే ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారు పూర్ణ శాంతి గలవారిగా వారిని ఉంచుతామనేసి ఇక్కడ వారు కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఏలియనగా సో అది ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకోవడానికి గల కారణం ఏంటంటే సో ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లేదంటే ఆ నిజమైనటువంటి విశ్వాసము, ఆ యొక్క దృఢ నిశ్చయితము కలిగి ఉండాలంటే ఆనుకొని ఉండడానికి సంథింగ్ టు లీన్ ఆన్ లైక్ ఫర్మ్గా స్ట్రాంగ్ హోల్డ్గా పట్టుకొని ఉండడానికి గల కారణం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని తెలుస్తుందంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో ఇక నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అంటే దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే సో వారు ఎట్లా ఉన్నారంటే ఆ యొక్క ప్రజలు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తామని చెప్తున్నాడు. సో తర్వాత వచ్చిన కూడా చూసుకుంటే సో ఎందుకు ఈ యొక్క కారణం, ఎందుకైతే దేవుడు తన ప్రజలను ఏర్పరచుకొని నడిపించినప్పుడు వారు చేయవలసినటువంటి విషయం ఏమైనది ఉన్నదని కానీ మనం చూసుకున్నట్లయితే సో 4వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. సో ఈ యొక్క దేవాతి దేవుడు ఎటువంటి దేవుడు అని కనుక గమనించినట్లయితే యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యెహోవాను యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. సో మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం పిలువబడుచున్నట్లయితే లేదంటే దేవునితోటి అటువంటి సంబంధము మనము ఉండి నిజంగా దేవుణ్ణి మనము అన్నిసార్లు మనం దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త మనకు సెలవిస్తున్న ఏంటంటే మనము నిజంగా దేవుణ్ణి ఆనుకొని ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మనం అలా చేయగలుగుతామంటే ఆయనే నిజమైనటువంటి ఆశ్రయమని, ఆయనే నిజమైనటువంటి మనకు రక్షణ కేడమని కనుక మనము చూసినట్లయితే ఆయన మీద మనం నిజంగా ఆనుకుని ఉండగలం అనేసి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ కీర్తన యూదా దేశంలో కీర్తన పాడుతున్నట్లుగా మనం చూస్తాం. సో మనము దేవుని యొక్క గొప్పతనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయనే నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయనే యుగయుగములకు దేవుడుగా అంటే యుగయుగముల వరకు దేవుడిగా ఉన్నాడని మనం అంటే అది మనం నిజంగా అనుభవించినప్పుడు మాత్రమే మనం తెలియపరచగలం. మనం మాటల ద్వారా మనము చెప్తే మనం కొంతకాలం మనం యాక్ట్ చేయగలం కదండి. సో మనము కొన్ని వారాలు కొన్ని సంవత్సరాలు మనం ఎప్పుడైతే దేవునిని కనుక మనం ఆ యొక్క పూర్తిగా మనం అనుభవించకపోతే దేవుని యొక్క నిజమైనటువంటి యొక్క రక్షణ అనుభవంలోనే దేవునితో సంబంధం మనం కలిగి లేనప్పుడు మనం దేవునితోటి మనం నిజంగా చెప్పలేం. ఆయనే నిజమైనటువంటి మనం ఎవరికైనా దేవుని ఇంట్రడ్యూస్ చేయాలంటే మనమే నమ్మకపోతే మనం వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయలేం కదా. మనం నిజంగా ఈయనే నమ్మకమైన దేవుడు, ఈయన నమ్ముకొనడి, ఈయన యుగయుగముల వరకు దేవుడు అని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు అనమాట. అలాగే కీర్తనాకారుడు కూడా ఏమంటాడంటే మనం ఇందాక పాడుకున్నాం కదా, గాఢాంధకారంలో నేను సంచరించినాను కదా, మనం అందరం కలిసి పాడాం కదా. ఐ థింక్ మన లిరిక్స్ చూస్తూ పాడినట్లు నేను అనుకున్నా. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు 23వ కీర్తన ఏమంటున్నాడండి, గాఢాంధకారంలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడేందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. సో అటువంటి గొప్ప విశ్వాస మెట్టులో దావీదుండి ఇక మాటలు చెప్తున్నాడు. సో ఇక మనము చూసినట్లయితే దేవాది దేవుడిని మనము యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాయే నా కేడము, నేను నమ్ముకొను నా దేవుడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు అనమాట. సో ఆ యొక్క మాటలను చెప్పడానికి లేదంటే దేవునితో అంత ప్రత్యక్షమైనటువంటి సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే
సో దేవునిని ఆనుకుని ఉన్నటువంటి ఆ యొక్క అనుభవంలోనికి ఆ యొక్క గ్రంథకర్త వస్తూ ఉన్నాడు అనమాట. సో మనము గమనించినట్లయితే ఇక్కడ తర్వాత వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగొట్టువాడు, ఆయన వారిని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. సో యెహోవా యొక్క గొప్పతనము, ఈయన ఈ యొక్క దేవాతి దేవుని యొక్క గొప్ప మహిమను ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి అనుదిన జీవితంలో వారు అనుభవిస్తూ ఏంటంటే, దేవుడు వారిని ఆ మార్గంలో వారిని తప్పించినప్పుడు, వారికి వాగ్దానం ఇచ్చినప్పుడు వారు ఎంతో గొప్ప సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత ఎట్లా ఉన్నారంటే వారు చెదిరిపోయే జనులుగా ఉంటున్నారనమాట. వారు మాట తప్పిన దేవుని వాగ్దానం పక్కన పెట్టి అటు ఇటు తిరుగుతున్నట్లు వారిగా ఉంటున్నారనమాట. సో మనం ఒకసారి చూసినట్లయితే మనం ఎప్పుడైనా ఆనుకునే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, మనం చిన్నపిల్లలు మనం చూస్తే వీ కెన్ రిలేట్ టు దట్, రైట్? సో చిన్నపిల్లలు కానీ కొంచెం గ్రోయింగ్ ఉన్న పిల్లలు అండ్ దే ట్రై టు లీన్ ఆన్ టు దేర్ పేరెంట్స్. సో వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉంటారంటే చాలా వాళ్ళు అట్లా ఆనుకున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆ యొక్క కామ్గా ఉంటారు, పీస్ తోటి, లేదంటే ఆ యొక్క సంతోషంతో, ఆ యొక్క గొప్ప హ్యాపీనెస్తో ఉంటారు. అదన్నీ ఎందుకు వస్తుందంటే, దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, దే హ్యావ్ దట్ గ్రేట్ ట్రస్ట్ దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, దే విల్ బీ విత్ మీ, దే విల్ లుక్ ఆఫ్టర్ మీ, సో నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అనే యొక్క గొప్ప నిరీక్షణ వారికి ఉంటుందన్నమాట. సో దానివల్ల వారు ఎందుకని వాళ్ళు ఆ యొక్క కాన్ఫిడెంట్ తోటి, లేదంటే నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసంతో పిల్లలు కూడా ఎట్లా ఉంటారండి, వాళ్ళు ఆనుకునే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో మన జీవితంలో మనం ఎట్లాగా మనం ఉంటున్నామని మనం ఒకసారి చూసుకుందాం, పరిశీలన చేసుకుందాం. సో ఇక్కడ కీర్తనకారుడి విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పరిస్థితి ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. మనం దేని విషయమై మనం ఆలోచిస్తున్నాం, దేవుని నిజంగా ఆయనే నిత్యమైన ఆశ్రయదుర్గమని మన జీవితంలో మనం అనుకుంటున్నామా, లేదంటే దేవునిని మనము యథావిధిగా, లేదంటే వారం వెంబడి వారం మనం ఆరాధించే వ్యక్తిగా తర్వాత పక్కన పెట్టేసే వ్యక్తిగా మనం చూస్తున్నామా? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ దిస్ మార్నింగ్. సో మనము ఆ యొక్క దేవునిని ఎటువంటి దేవునిగా మనము కొలుస్తున్నాం, లేదంటే దేవునిని మనం నిజమైనటువంటి నమ్మకం కలిగి, లేదంటే ప్రతి విషయంలో దేవుని వైపు మనం చూస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని జీవించే వారంగా ఉన్నాము, లేదంటే లేదంటే అవసరం మట్టుకు మాత్రమే, సో దేవా ఈ సిచ్యువేషన్లో వీ నీడ్ యూ, తర్వాత మాకు అవసరం లేదు, లేదంటే మా యొక్క పరిస్థితులు వేరుగా ఉన్నాయని మనం ఎటువంటి రీతిగా మనం ఉన్నామనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూడవలసిందిగా దేవుడు మనకి చూపిస్తున్నాడు అనమాట. సో కీర్తనకారుడు 55లో కూడా చెప్పే విషయం ఏంటంటే, 55వ కీర్తనలో కూడా ఏమన్నాడంటే, కీర్తన 55:22లో ఏమన్నాడంటే, నీ భారము యెహోవా మీద మోపము. దయచేసి ఎవరైనా సాయం చేయండి. నీ భారము ఎవరి మీద మోపాలంటే, కీర్తనకారుడు ఏమంటే యెహోవా మీద మోపము, ఆయన ఎవరండి? ఆయనే నిన్ను ఆదుకునేవాడు. సో మన భారము యెహోవా మీద మోపినప్పుడు ఆయన ఎటువంటి వాడు ఉన్నాడంటే, ఆయన మాత్రమే ఆదుకొను దేవుడిగా ఉంటున్నాడని కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నాడు అనమాట. సో ఆయన మాత్రమే మనల్ని ఆదుకొను, నీతిమంతులు ఆయన ఎప్పుడు సిగ్గుపడనీయడని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుందన్నమాట. సో దేవుని మీద మనము నిజముగా ఆనుకొని ఉన్నామా? మనం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. సో దేవుని మీద నిజంగా మనము ఆ యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పరిస్థితులను బట్టి నిజముగా దృఢమైనటువంటి ఇక దేవాది దేవుని మీద మనం చూస్తున్నామా, లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అందు, లేదంటే మన యొక్క కొలీగ్స్ వైపులు కానివ్వండి, లేదంటే మన యొక్క టెక్నాలజీ మీద కానివ్వండి, లేదంటే పాలిటీషియన్స్ మీద కానివ్వండి. సమ్టైమ్స్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వీ నీడ్ సంబడి, రైట్? సో we want somebody to lean on or to take some input, take some point of view. సో దేవుడు కోరుకునే విషయం ఏంటంటే, దేవాది దేవుడు నన్ను నుంచి కోరుకునంటే మనం ఆయన వైపు చూడాలని, మనం ఆయన వైపు చూచి ఆయన ద్వారా ఆయనతో మాత్రమే ఆ యొక్క సంబంధం కలిగి ఉండాలని దేవాది దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ దీని విషయమే మనకి చూసినట్లయితే, దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు, సో దేవుని మీద ఆధారపడినప్పుడు, సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కసారి కూడా దేవాది దేవుడు ఎంత గొప్ప కార్యములు చేస్తూనే వస్తున్నాడంటే,
సో ప్రతి విషయంలో మొదటి మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గమనించినట్లయితే ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో కన్సల్ట్ చేసిన వారు ఎవ్వరూ కూడా ఎక్కడ ఫెయిల్ అవటం మనం గమనించలేదు కదండి. మనం ఎక్కడ కూడా దేవునిలో ఫెయిల్యూర్ అనేది మనం ఎక్కడ చూడలేదు. కానీ మన అనుదిన జీవితంలో మనం మాత్రం ఎట్లా ఉంటున్నామంటే మనం కొన్నిసార్లు అటువైపు కొన్నిసార్లు ఇటువైపు ఉంటున్నట్లుగా ఉంటున్నాం. సో మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం సాతానికి ఏమాత్రం చూడలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా రెండిట్లకి ఏమాత్రం పొంతన లేనిదిగా మనము చూస్తున్నాం అనమాట. సో దేవుని మీద మనము ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉంచినప్పుడు, దేవుని మీద ఆ యొక్క మన పూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే ఎటువంటి ఉన్నాడంటే మనల్ని ఆయన మాటల ద్వారా, ఆయన వాగ్దానం ద్వారా బలపరిచి మనల్ని నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. సో అందుకనే మనము దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలను కూడా మనం గమనించినట్లయితే, సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. సో మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆశ్రయదుర్గమని, దేవుడు నిత్యమైనటువంటి వాడని, దేవా నీవే నమ్మకమైన దేవుడు అని, నీవే నిత్యమునకు నేను నమ్ముకునేవాడువు, నీవే నాకు రాజు అని మనం సెలవిచ్చి మనం మరొక వైపున దేవునికినే వేరే వారికి దాసులుగా ఉండలేం. సో యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవుడినిగా చెప్పుకుంటూ మనం లోక విషయాల్లో లేదంటే మన ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క అడ్వాంటేజెస్ ఏదైతే మన కంటికి శ్రేష్టంగా కనపడుతుందో దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి ఎందుకు మనకి వెళ్ళటం మాత్రం ఇష్టం లేదు. మనం దేవుని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పే మాట ఇదే ఉన్నది. ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరినికి దాసులుగా ఉండలేరు. సో మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉన్నట్లయితే, దేవుణ్ణి మనము ఆశ్రయించే దేవునితోటి మనం నడిచే వారంగా మనం ఉన్నట్లయితే మనం ఎట్లా ఉంటామండి? మనం దేవునితో మాత్రమే ఉంటాం. మనం ఈ లోకానికి మనం దాసులుగా ఉండము. ఈ లోకంలో ఉన్న వాటి విషయమేడల మనకి ఆ యొక్క వ్యతిరేకత ఉంటుంది. వాటిని మనం విసర్జించుకునే రీతిగా ఉంటాం. ఎప్పుడైతే అది ఎప్పుడు అలా ఉండగలుగుతామంటే మనం దేవునితోటి గొప్ప సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ రీతిగా మనం ఉండగలం. సో దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు ఏంటంటే, సో ఇద్దరు వ్యక్తుల్ని మనం ఆరాధించలేము. యూ కెనాట్ హ్యావ్ 2 మాస్టర్స్ కదండి. మనము దేవునితోటి మనం సంబంధం అని, దేవుడు తన యొక్క మాటల చొప్పున మనల్ని నడిపిస్తూ, మన అట్ ద సేమ్ టైం ప్యారలల్గా వేరే లోకంతో మనం మనం కన్సల్ట్ చేస్తూ, లేదంటే మన లోకాశల వైపు, లేదంటే మన తలంపులు, మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు విల్ బి అట్ ద జంక్షన్ పాయింట్, రైట్? మనం ఆ యొక్క జంక్షన్లో ఉన్నప్పుడు మనం దేవునికి ఒక మాట వేసి ఉంచి సండే రోజున, లేదంటే వీక్ డేస్లో మనం ప్రేయర్ చేసుకుంటూ, మనం వీక్ అంతా మనం వేరే చోట కన్సల్ట్ చేస్తున్నా ఉంటే, డూ యూ థింక్ దట్ గాడ్ విల్ లవ్ దట్, యాక్సెప్ట్ దట్? నో. సో యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. మీరు లోకంలో అయినా ఉండండి, లేదంటే ఇటువైపు అయినా ఉండండి అనేసి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు అనమాట. సో దేవుడిచ్చినటువంటి వాగ్దానములను సో మనము ఏ రీతిగా మనం పెట్టుకుంటున్నాం మన యాత్రా జీవితంలో? ఇశ్రాయేలీలు అయితే వారు దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నారు, కొంచెం ముందుకెళ్ళారు, మరలా ఆగిపోయినట్లే ఉన్నారు. సో మన జీవితంలో మనము ఏ రీతిగా ఉన్నాం మనము పరిశీలన చేసుకుందాం. సో మనం దేవుని మీద నిజంగా ఆనుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే, మనము కదల్చక మనము నిత్యము సాగిపోయే వారిగా ఉంటామని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనం అదే రీతిగా మనము చూసినట్లయితే, సో మనం ప్రతిసారి దేవుడు ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని మనం తీసుకుని ఏం చేస్తామంటే, మనం వాగ్దానం తీసుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వాగ్దానం దేవుడు మనకి మంచిది అనిపిస్తే విల్ ట్రై టు ప్రెస్ ఆన్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్, బైబిల్లో పెట్టుకుంటాం, తర్వాత విల్ జస్ట్ మూవ్ ఆన్, రైట్? చాలాసార్లు మనం అలా చేస్తుంటాం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ దిస్ మార్నింగ్, డియర్ ఫ్రెండ్స్. సో న్యూ ఇయర్ ప్రామిస్ అందరం తీసుకున్నాం కదండి. సో వీ ఆల్ టుక్ న్యూ ఇయర్ ప్రామిస్. సో మన ప్రామిస్ గుర్తుందా? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. యూ నీడ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. సో దేవుడిచ్చినటువంటి వాగ్దానం నిజంగా మనం పట్టుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉన్నామా? ఆర్ వీ జస్ట్ సేయింగ్ ఆర్ వీ రియలీ కమిటింగ్ దట్ ద ప్రామిస్ ద లార్డ్ హ్యాస్ గివెన్? లార్డ్, బ్యాటిల్ ఈజ్ యోర్స్. మనం నిజంగా అలా చెప్పే వారంగా ఉన్నాం. ప్రభా, యుద్ధము నీది, నాది కాదని. లేదంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూసేదైనా మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు
ఆర్ వీ జస్ట్ ట్రయింగ్ అవర్ బెస్ట్, వీ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్ 100% of ours from our side and we say we did everything we could, right? మనం ఏ రీతిగా మనం ఉన్నామనేసి మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. సో మనం ఇక్కడ మనం గమనించినట్లయితే, సో మనం దేని మీద ఆనుకొని ఉన్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం నిజమైనటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి ఆశ్రయ దుర్గమైనటువంటి యెహోవాను నమ్ముకున్నామా? ఆయన నమ్ముకున్న దేవుడు అనే ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అండ్ ప్రతిసారి ప్రతి ఒక్క ప్రవక్తలందరూ కూడా there's everybody prophets in the Bible, they never fail when they stick to the promises of God. సో ఇటువంటి దాని విషయమే మనము ఆర్ వి లీనింగ్ ఆన్ దిస్ మార్నింగ్. if we look at a ladder, మనం ఈ యొక్క ప్రదేశంలోనే ఒక ల్యాడర్ వేయాలనుకోండి, ఒక నిచ్చెన మనం తీసుకొచ్చినంటే మనము నిచ్చెనని మనం స్ట్రైట్గా పెట్టి ఎక్కగలుగుతామండి? మనం ఎక్కలేం కదా. సో వీ నీడ్ సంథింగ్ ఫర్మ్, సంథింగ్ స్ట్రాంగ్, సో దట్ ఇట్ డజంట్ షేక్ ఆర్ మూవ్. కానీ మనం ఎప్పుడైనా నిచ్చెన మనం తిన్నగా మనం ఎక్కగలిగినట్లయితే మేబీ మనం సరదా చేయడానికి ఒక స్టెప్ 2 స్టెప్స్ ఎక్కగలుగుతాం. లేదంటే అది మన వైపున పడిపోవచ్చు, అటువైపైనా మనం పడిపోవటానికి అవకాశం ఉంది కదండి. సో మనం ఈ లోకంలో మన యాత్రా జీవితంలో మనం దేని మీద ఆనుకొని మనం జీవిస్తున్నాం. సో దేవుని యొక్క విశ్వాసమును బట్టి మనం నిజంగా మనం దేవుడు చూపించినటువంటి వాగ్దానంలో పట్టుకొని మనము దేవుని మీద ఆనుకొని జీవిస్తున్నామా? లేదంటే మన యొక్క పరిస్థితులను బట్టి మనము ఏదైతే ఈ లోకంలో ఇందాక మనం ఆరాధన వర్తమానంలో కూడా మనం వింటూ వచ్చినాం, సో ఏదైతే స్థిరమైనది కాదో దాని మీద మనం ఆధారపడుతూ వస్తున్నామా? సంథింగ్ షేకెన్. సో నిత్యమైనటువంటి వాటి కాకుండా, లేదంటే ఆ యొక్క అన్డిఫైల్ ఏదైతే మనము ఆ యొక్క గొప్ప నిత్యమైనటువంటి స్వాస్థ్యం వైపు మనం ఆనుకొని మనము జీవిస్తున్నామా? లేదంటే మనము ఆ యొక్క సంథింగ్ షేకెన్, ఏదైనా ఒక చిన్న తుఫాను కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక సమ్టైమ్స్ ఐ కెన్ గివ్ మై ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. సమ్టైమ్స్ ప్రీవియస్ ఎంప్లాయర్లు ఏంటంటే దే ఆర్ ఫేవరబుల్ అయితే వీ ట్రై టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, రైట్? సో అవన్నీ ఎంతకాలం ఉంటుందంటే ఆయన వచ్చి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవటమో, లేదంటే మనం వేరే జాబ్కి మూవ్ అయిపోవటం. మనం దీని మీద మనం దేవుని మీద ఆధారపడినట్లయితే, ఆయన కదలక నిత్యము కదలక ఉండే గొప్ప దేవుణ్ణి మనము ఆనుకొని ఉన్నట్లయితే ఆయన మనం ఎట్లా చేస్తూ ఉండాలంటే మనం ఆ యొక్క నిజమైనటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి నన్ను తీసుకెళ్లే దేవుడిగా ఉంటున్నాడు. సో మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి వాటి ఎందుకు కనుక మనం చూసినట్లయితే అవి ఎంతవరకు ఉంటాయంటే కొంతవరకు మాత్రమే టెంపరరీ థింగ్స్ కదండి. ఇప్పుడు మనం పొలిటీషియన్స్లో చూసుకున్నట్లయితే వారిని కూడా మనం గమనిస్తే ఒకసారి గవర్నమెంట్ మారిపోతే పాలసీస్ అన్నీ మారిపోతాయి. we think that some things are very favorable to us, right? సో ఆ ఫేవరబుల్గా ఉన్న థింగ్స్ అన్నీ కూడా దే కెన్ చేంజ్ ఓవర్ నైట్లో మొత్తం అంతా కూడా తారుమారు అయిపోతుంది. కానీ నిజమైనటువంటి దేవుడు యెహోవాను మనం నమ్ముకున్నట్లంటే ఆయన నిత్యమైనటువంటి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఆయనను నమ్ముకొని ఆయన యుగములు యెహోవాను నమ్ముకొని గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. ఈ యొక్క కొంతకాలం మాత్రమే కాదు, అంటే మన జీవితంలో మనం ఈ యొక్క యాత్రను ముగించిన తర్వాత కూడా మనం ఎప్పుడూ కూడా దేవునితోటి ఉండే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కల్పిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ అవకాశం మనకు ఉంటుంది, తర్వాత మనకి అవకాశం ఉండదు కదండి. వీ డోంట్ గెట్ అనదర్ ఛాన్స్. సో మనము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకున్నట్లయితే, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని మీద మనము ఆనుకున్నట్లయితే కనుక దేవుడు మనల్ని ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళేవాడిగా ఉంటున్నాడు అనమాట. సో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము వ్యక్తిగతంగా మనం యొక్క బలలో పాల్గొనడానికి మనం ముందుకు వెళ్దామండి. మనము చూసినట్లయితే ఇక్కడ ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. సో ఇక్కడ ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే తన యొక్క స్వంత ఆలోచనల చేత నడపబడి తన స్వంత తలంపులతోటి తనకి నచ్చింది, కంటికి ఏది నచ్చిందో అది చేస్తూ పోయి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 10లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాము లోతు విషయమే మనము చూస్తున్నామండి. వారిద్దరూ ఆ యొక్క ప్రయాణమై వచ్చినప్పుడు ఆ యొక్క ముందు అధ్యాయాలు ఏంటంటే వారు ప్రయాణమై వచ్చినప్పుడు వారికి కుటుంబం కలిగి సంపద పెరిగి అంతా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క బేతేళ్ళ దగ్గర హాయికి వచ్చినప్పుడు అక్కడ ముందు ప్రదేశంలో వారు ఏంటంటే ఈ సమయంలో
నువ్వు వేరే ప్రదేశానికి వెళ్తే దానికి నేను వేరే ప్రదేశానికి వెళ్తాను. లోతు చిన్నవాడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఆ యొక్క అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 13:10 వచనం మనం చూసుకుందామండి. థ్యాంక్ యూ బ్రదర్. సో మనం ఇక్కడ చూసినట్లయితే లోతు ఏం చేశాడంటే 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను వైపు ప్రాంతం అంతటిని చూసినాడు అనమాట. హీ లిఫ్టెడ్ హిజ్ ఐస్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదండి. తన కన్నులెత్తి చూచాడు లోతు. చూచి అదంతా చాలా గ్రీనరీగా ఉంది. ఇట్ అపియర్డ్ టు హిమ్ వెరీ నైస్, వెరీ ఎట్లా ఉందంటే చాలా వెరీ అపీలింగ్గా ఉంది, వెరీ ప్రామిసింగ్ టు హిమ్. సో లోతు తన కన్నులెత్తి చూసినప్పుడు అదంతా కూడా సారవంతమైనదిగా, అదంతా మంచిగా ఉన్నదనమాట. కానీ తన యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే తన ఓన్ అండర్స్టాండింగ్కి చాలా మంచిగా ఉన్నది. తన ఆలోచనలు చూసినట్లయితే లోతు తన కంటికి నచ్చింది చేస్తూ వచ్చినాడు కదండి. మనం తన కన్నులెత్తి చూసినప్పుడు ఏంటంటే హీ సా ఇట్స్ సో బ్యూటిఫుల్. సో చాలా సారవంతంగా, లేదంటే చాలా మంచిగా తనకి ఆలోచనలకి, లేదంటే హీ మైట్ హ్యావ్ థాట్ ఓకే దిస్ విల్ బి గ్రేట్, ఐ కెన్ మేక్ మై ఓన్ ఎంపైర్, లేదంటే నేను సామ్రాజ్యాన్ని కట్టుకోగలను, లేదంటే నేను నా సొంత నేను ఆ యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలను, లేదంటే నేను ఒక గొప్ప సంపదను నేను సృష్టించుకోగలను, లేదంటే నేను ఒక గొప్ప వ్యక్తిగా నేను ఎదగలను, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి మాటలతో నేను ఎదగలనని లోతు అనుకొని ఉండొచ్చు కదండి. అక్కడ తన యొక్క వెన్ హీ సా విత్ హిజ్ ఓన్ ఐస్ యోర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు ఏంటంటే అక్కడ సొదొమ వైపు వెళ్ళటానికి లోతు నిశ్చయించినట్లుగా మనం చూస్తున్నాం. సో తర్వాత మనం అధ్యాయాలు చూసుకున్నట్టే వీ కుడ్ సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో తన జీవితంలో ఏమైనదో మనము చూస్తూ వస్తాం. మనం బైబిల్ తెలిసిన వారమైతే ఇక దేవదూతలు లోతు అబ్రహాముతోటి దేవదూతల సంభాషణ ముందు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవునితో గోజాడి కనీసం 30-50 మంది ఉంటే నువ్వు రక్షించవా, కనీసం కొంతమంది ఉంటే, లేదంటే ఈ బార్గెన్ సో మచ్ ఫర్ హిజ్ కజిన్ కదండి. సో మనం హీ వెంట్ బియాండ్ హిజ్ లిమిటేషన్ బెగ్గింగ్ గాడ్. దేవునితో ఆ గొప్ప ఆత్మీయ సంబంధం ఉన్నది కాబట్టి సో దేవునితోటి మాట్లాడుచు ఆ దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. 19వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 1వ వచనం, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుండాను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి సో లోతు వారిని ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా సొదొమ ప్రజలు ఎంత పాపములో నిండిపోయినారు అంటే వారికి పాపం తప్పితే వేరే విషయం ఏమీ తెలియలేదు. పాపము కాకుండా వారికి వేరే విషయం ఏమాత్రము తెలియకుండా. సో ఊరిలోకి ఎవరు వచ్చారు కానీ ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చారంటే సో వాళ్ళు ఏంటంటే వారితో పాపం చేయడానికి వారిని విడిచిపెట్టమని ముందు వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 13వ వచనంలో చూసుకున్నట్లయితే మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధి గొప్పదాని కనుక దాని నాశనం చేటుకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడిన అల్లులతో మాట్లాడలేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. సో తన కుటుంబాన్ని రక్షించుకున్నప్పుడు చూసుకున్నట్లయితే ఎట్లా ఉందంటే కుటుంబాన్ని రక్షిస్తున్నప్పుడు వారికి ఎగతాళిగా ఉందన్నమాట. దేవుడి యొక్క ప్రదేశాన్ని నాశనం చేస్తున్నాడు. హీ హ్యాడ్ దట్ రియలైజేషన్. సో దేవుని యొక్క మాట చొప్పున కాకుండా, దేవుని ఆజ్ఞ చొప్పున కాకుండా నువ్వు వెళ్ళిపోయాలని తను గ్రహించినప్పుడు లోతు చెప్పినప్పుడు ఏంటంటే వారి యొక్క ప్రజలందరూ కూడా ఎగతాళి చేస్తూ వస్తున్నారనమాట. అంటే పాపంలో జీవిస్తున్నప్పుడు నిజమైనటువంటి నీతి మాటలు కానీ ఎప్పుడైనా సరే మనము మంచి మాటలు చెప్పినప్పుడు, లేదంటే దేవుని సువార్త చెప్పినప్పుడు వారికి ఎట్లా ఉంటామంటే ఎగతాళిగా కనపడతాం అనమాట కదండి, ఎగతాళిగా కనపడుతూ ఉంటాం. సో మనం అదే చూసుకున్నట్లయితే
అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. ఇక్కడ పౌలు, బర్నబాస్ కూడా వాళ్ళందరూ కూడా దేవుని సేవలో వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే అంత్యోక్యలో వాక్యం చెప్తూ తద్వారా వారు ముందుకు సాగుతూ దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, సో దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, అంటే ఎన్నో వ్యతిరేకత గుండా వెళుతూ వారు వస్తున్నారనమాట. కానీ వారు చేసిన ఒక్క గొప్ప విషయం ఏంటంటే, వారి యొక్క సొంత ఆలోచనలు కాకుండా దేవుని యొక్క ఆలోచనలు బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు నమ్ముకొని ఉన్నారనమాట. 14వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరి. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురుకొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించరి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. సో దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఎట్లా ఉందండి? వారు ఆ యొక్క ప్రతికూల పరిస్థితిలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఎగెయిన్స్ట్గా వారికి ఉందో, సో వారికి ప్రతికూలమైన పరిస్థితులు ఉందో, సో వారందరూ కూడా ఏంటంటే వీరు చేస్తున్న సువార్త ఇది కరెక్ట్ కాదని, లేదంటే ఈ యొక్క దేవుని గొప్ప మాటలు, దేవుని వైపు ఈయనే నిజమైనటువంటి రక్షకుడని ఆ యొక్క మాటలు చెప్తున్నప్పుడు వారు ఏం చేశారంటే వారు ఏమాత్రం సహించలేదు. సో వారిలో వాళ్ళు పక్కన వాళ్ళందరికీ గొడవలు పెట్టడం చేసినప్పుడు, సో పౌలు, బర్నబాస్ వీళ్ళందరూ శిష్యులందరూ కలిసి వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్య ఇప్పించుచుండెను. సో ఎవరు చేశారండి కార్యం? దేవుని మీద ఆనుకున్నప్పుడు కార్యం ఎవరు చేస్తూ వచ్చారు? ప్రభువు తన కార్యం చేసుకుంటూ వచ్చినాడు. ప్రభువు తన కార్యము చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో వారికి ఏమాత్రం ఆటంకం కలగకుండా, సో దేవుని మీద వారు నిలబడినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ప్రభు కార్యాలు చేస్తూ వచ్చినారు, సూచక్రియలు చేస్తూ వస్తున్నారు. సో వారు ముందుకు వెళ్ళిన తర్వాత కూడా దే వెంట టు డూ సో మెనీ బిగ్ థింగ్స్. సువార్తను వ్యాపించడానికి వారు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నారు అనమాట. సో వారు చేసిన విషయం ఏంటంటే దేవుని ప్రభువు మీద ఆనుకోవటం వలన వారు గొప్ప కార్యాలు చేయగలిగినట్టుగా మనము ఇక్కడ చూస్తాం అనమాట. సో లోతు విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే, లోతు తర్వాత 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 23 వచనం చదవండి ఎవరైనా దయచేసి. 24. మొత్తం అంతటినీ కూడా, సో అప్పుడు వరకు ఎట్లా ఉందంటే చాలా సారవంతమైనటువంటి ప్రదేశంగా, లేదంటే చాలా ప్రాస్పరిటీగా కదండి. ఇట్ లుక్ సో ప్రాస్పరస్. సో అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క రాత్రిలో మాత్రమే ఇన్ వన్ ఇన్స్టెంట్లో అక్కడ ఏమైందంటే మొత్తం అంతటిని, ఆ పట్టణాన్ని అంతటిని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరూ మిగలలేదు. చూసుకున్నట్లయితే వాక్యం సిస్టర్ చదివినట్లుగా అక్కడ ఏమనుందంటే, గొమొర్రా మీదను ఆ గంధకం అగ్నిని ఆకాశం నుండి కురిపించి పట్టణంలోను ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారిని చంపేసి మైదానాన్ని వదిలేయచ్చు కదా. నో, ద ల్యాండ్ దే వర్ లివింగ్ వాజ్ స్పాయిల్. మనం అనుకోవచ్చు కదండి, మనుషులతోనే కదా ప్రాబ్లం, ఇష్యూ దేవునికి ఉంది కదా. కానీ వారు చేసిన పాపము, ఆ పాపాన్ని, ఆ మొత్తం ప్రదేశాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తూ వచ్చినారు. దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే గాడ్ డిడ్ నాట్ స్పేర్ ఈవెన్ ద ల్యాండ్. ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేసినాం. సో నేల మొలకలను కూడా నాశనము చేస్తూ వచ్చినాడు అనమాట. బికాస్ దే డిడ్ నాట్ షో ఒబీడియంట్ టు గాడ్ కదండి. సో వారు దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే దేవుని ఉగ్రతకు వారు పాలుభాగస్తులైనారు. దేవుని ఉగ్రతలో వారు నిలవలేకపోయినారు. వారికి ఏమాత్రం అవకాశం లేకుండా అగ్ని గంధకంతో వారు ఒక్కసారి కాల్చి వేయబడినట్లుగా మనము ఇక్కడ చూస్తాం అనమాట. సో మనము బ్రదర్ కూడా చాలాసార్లు చెప్తున్నాడు, వీ ట్రై టు లీన్ ఆన్ టు అవర్ ఓన్ అండర్స్టాండింగ్. సో ప్రోవర్బ్స్లో కూడా మనం వింటా ఉన్నాం కదండి, ఈ కోట్ మెనీ టైమ్స్, డు నాట్ లీన్ ఆన్ టు అవర్ ఓన్ అండర్స్టాండింగ్. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలనేసి మనం వాక్యం కూడా వింటూ వస్తున్నాం.
మనం ఈ యొక్క ప్రదేశంలో ఉన్నాము కదండి. వీఆర్ ఆల్ లివ్ ఇన్ అ డిఫరెంట్ ల్యాండ్, రైట్? అట్లీస్ట్ సమ్ ఆఫ్ అస్. మనం ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు హౌ ఆర్ వి టేకింగ్, హౌ ఆర్ వి అప్రోచింగ్ ఇన్ దిస్ ల్యాండ్? ఈ యొక్క దేశంలో మనం జీవిస్తున్నప్పుడు మనం దేని మీద ఆనుకొని, లేదంటే దేని మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. సో మనం ఈ యొక్క యాత్రా జీవితంలో మన ప్రదేశాలు చదువుకుంటూ మన ఎడ్యుకేషన్ బట్టి మనం ఒక వేరే ప్రదేశాలకి మనం వెళ్తూ వస్తున్నాం కదండి. వీ బోర్న్ ఇన్ వన్ సిటీ అండ్ మూవ్డ్ ఆన్ బేస్డ్ ఆన్ మెనీ రీజన్స్, నాట్ ఓన్లీ వన్ రీజన్, బేస్డ్ ఆన్ మెనీ రీజన్స్. మనము ఇజ్రాయేలీల వలె మనం ప్రయాణిస్తూ వస్తున్నాం, ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్తూ వస్తున్నాం కదండి. మనం ముందుకు వెళ్ళటం చదువుకోవడానికి, తర్వాత ఉద్యోగరీత్యా వేరే రీతిగా but our desire should be fruitful in that land. మన యొక్క ఆశ, మన యొక్క కోరిక, మన యొక్క జీల్ ఎట్లా ఉండాలంటే ఆ యొక్క ప్రదేశంలో మనం అభివృద్ధి చెందాలని. సో దేవుని యొక్క కోరిక కూడా అదే, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా, దేవునికి ఎదురు తిరగకుండా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అబ్రహామును అట్లా దీవిస్తూ వస్తున్నాడు. అండ్ లోతు విషయం మనం చూసుకున్నట్లయితే అక్కడ సొదొమ గొమొర్రాలో ఏమైందో మనం చూస్తూ వస్తున్నాం. యూ అండ్ ఐ ఆర్ ఇన్ దిస్ ల్యాండ్. హౌ ఈజ్ అవర్ అప్రోచ్? వాట్ ఆర్ వి లీనింగ్ ఆన్ టు? మనం నిజంగా దేవుని వైపు విధేయులమై ఉన్నప్పుడు మాత్రమే విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ దట్ ల్యాండ్. ఫ్రూట్ఫుల్ ఇన్ దట్ ల్యాండ్ కదండి. మనము చాలామంది ఇఫ్ యూ ఆస్క్ అవర్ సెల్వ్స్, మనం ఈ దేశంలోనికి మనం ఎందుకు వచ్చినామని అనుకున్నట్లయితే, సో మెనీ ఆఫ్ అస్ కేమ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, రైట్? సో చాలామంది చదువుకోవడానికి వచ్చారు, ఎడ్యుకేషన్ నిమిత్తమై. అండ్ సమ్ ఆఫ్ అస్ ఆర్ మైగ్రేటెడ్, ఉద్యోగ నిమిత్తమే వచ్చినాం చాలామంది కదండి. కొంతమంది అయితే వివాహమైన తర్వాత టు స్టే విత్ ద స్పౌస్ కదండి. లేదంటే కొన్నిసార్లు మనం విజిటింగ్కి వస్తూ ఉంటాం. మనము వేరు వేరు రీజన్స్ రీత్యా మనం వచ్చినాం. మనకు కొన్నిసార్లు వేరే దేశానికి వెళ్దాం అనుకునే ఆప్షన్ లేక ఇక్కడ కూడా వచ్చినట్లుగా మనం ఉంటాం కదండి. మనం అన్ని కారణాల చేత వచ్చినాం. కానీ మనము ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా, దేవుని మీద మనము ఆ యొక్క నమ్మకత్వం, ఆ యొక్క గొప్ప దృఢమైన విశ్వాసము, దేవుని వాగ్దానంలో పట్టుకొని మనం ముందుకు వెళ్తే, దేవుడిని ఆనుకొని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాడంటే ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క ల్యాండ్లో కూడా దేవుడు మనల్ని అభివృద్ధి చేసేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే, మీరు సమ్మతించి నా మాట. ఎవరి మాట వినాలండి? నా మాట వినాలా? ఆర్ డూ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, స్పౌస్? ఎవరి మాట వినాలండి? లేదంటే ఎంప్లాయర్ మాట వినాలా? వీ హ్యావ్ టు బీ ఒబీడియంట్ టు ద ఎంప్లాయర్, రైట్? అధికారికి లోబడి ఉండాలి, కరెక్టే. కానీ మన ఆ యొక్క అల్టిమేట్ రిలేషన్షిప్ ఎవరితో సంబంధం ఉండాలంటే దేవాది దేవునితోనే మనం సంబంధం కలిగి ఉండాలి. సో దేవునితోటి సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఇఫ్ యూ విల్లింగ్ అండ్ ఒబీడియంట్, యూ లీడ్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. మనం ఆ ఒబీడియన్స్ లేకపోతే ఎట్లా ఉందంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ నేల మొలకను కూడా తీసేసే దేవుడుగా ఉంటున్నాడు. సో మనము ఆ నిజమైనటువంటి ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలోనికి మనం ప్రవేశించాలంటే, వీ ఆర్ రియల్లీ వాంట్ టు గో టు దట్ ఇటర్నల్, ద ప్రామిస్ ల్యాండ్, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం ప్రవేశించాలి. వెళ్ళాలంటే మనం దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఆధారపడి జీవించాలనే దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనం ఇంకొక తలంపు చూసుకొని మనము ముందుకు వెళ్దామండి. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. సో చాలామందికి తెలిసిన భాగమే ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం మనం చూసుకుందాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని చేత నడిపించబడినప్పుడు, వారు ఆ వాగ్దాన ప్రదేశానికి మోషే చేత, ఐగుప్తు చేత నడిపించబడి
వారి ప్రయాణమై ముందుకు వస్తున్నప్పుడు, సాగిపోతున్నప్పుడు ఒక ప్రదేశంలోనికి వచ్చారు. ప్రదేశంలోనికి వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి గోత్రంలోన్నింటిలో 12 మంది గోత్రంలో ప్రతి ఒక్కరిని వారిని మీరు ఆ ప్రదేశానికి వెళ్ళండి, వెళ్ళి చూసి రమ్మని ఇక్కడ వేగుల వారిని పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. సో వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే వారు విభిన్నమైనటువంటి ఆలోచన ఇచ్చారు. ది గేవ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చారు. దే హ్యాడ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరికి కూడా సేమ్ లేకుండా ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా వేరే వేరే ఆలోచనలతోటి, వేరే వేరే తలంపులతోటి మరలా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో మనము ఆ యొక్క జాషువాకి వెళ్ళకముందు లెట్స్ టర్న్ టు నంబర్స్ చాప్టర్ 13. నంబర్స్ చాప్టర్ 13, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. సో ఇక్కడ 12 మంది గోత్రంలో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపవలసిందిగా ఇక్కడ దేవాతి దేవుడు మోషేకి ఇక్కడ మనకి సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం అనమాట. సో 13వ అధ్యాయంలోనే 27వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా. సో వారు ఏం చేశారంటే ఇక్కడ ముందు వచనంలో యూ కెన్ రీడ్ ఎట్ హోమ్. సో ఎప్పుడైతే మోషే మనుషులందరినీ పంపించిన తర్వాత ఎవరైతే హోషేయ అనే వ్యక్తిని మోషే యెహోషువ అని మార్చి అక్కడ పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసి వాళ్ళు తిరిగి వచ్చారు. దే వెంట్ అండ్ సా మెనీ థింగ్స్ అండ్ దే కేమ్ బ్యాక్ విత్ ఎ రిపోర్ట్. రైట్, దే కేమ్ బ్యాక్ విత్ ఎ రిపోర్ట్. చదవండి సిస్టర్. ఎస్. సో మనం ఇక్కడ గమనించినట్లయితే వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా దే డిడ్ంట్ గివ్ ఎనీ పాజిటివ్ రిపోర్ట్ కదండి. సో ఆన్ వన్ హ్యాండ్ దే సేయింగ్ ఇట్స్ రియలీ గుడ్, వేర్ హనీ అండ్ మిల్క్ ఫ్లోయింగ్, అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ డోంట్ వాంట్ దిస్ ఈజ్ సో హార్డ్ టు గో త్రూ. అక్కడ వారు చూసిన వారు ఎవరంటే అమాలేకీయులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు కదండి, హిత్తీయులు ఉన్నారు, హెబూజీయులు ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం ఎదుర్కోలేము. వాట్ వీ వాంట్ టు డూ విల్ గో బ్యాక్. మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోదాం, మన ఐగుప్తుకి వెళ్ళిపోదాం. వీ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ ఈజ్ సో హార్డ్. మనం అసలు తట్టుకోలేము మనకి పరిస్థితి ఏమాత్రం. సో వారు అప్పటి వరకు సో దేవుడు వారిని పోషిస్తూ వారికి కావాల్సిన అనుదిన ఆహారం మన్నాతోటి నడిపిస్తూ వారికి ఏది కావాలంటే అది దేవుని యొక్క నడిపింపులో వారు ఉన్నారు. కానీ అండ్ అట్ ద సేమ్ టైం వారు ఏమన్నారంటే లెట్స్ గో బ్యాక్ టు అవర్ సిన్ఫుల్ లైఫ్. మన పాత జీవితము, మన పాపంలోనే గడిపితే చాలా హాయిగా ఉంటుంది. దే డోంట్ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల్ని దే డోంట్ వాంట్ టు హ్యాండిల్ దాట్. ఇట్స్ బెటర్ టు లివ్ దేర్. ఐగుప్తులోనే జీవించుంటే మాకు చాలా హాయిగా ఉండేది, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఉన్న ప్రాబ్లమ్స్ మనం పాపంతోనే మనం కొట్టుకుపోతాం, లేదంటే మనం అట్లానే జీవిద్దాం, కానీ మనం ముందుకు వెళ్ళలేదు అనేసి వారు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నారన్నమాట. కానీ కాలేబు ఏమంటున్నాడంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళదాము, దానిని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలునెను. సో దానిని ఏం చేయాలంటే మనము స్వాధీనపరచుకుందాం. లెట్స్ పొజెస్ దట్ ల్యాండ్, లెట్స్ గో అండ్ పొజెస్ దట్ ల్యాండ్, అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఎనఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. సో దేవుని యొక్క గొప్ప ఆ యొక్క బలముతోటి, దేవుని యొక్క శక్తితోటి మనం పొందుకోగలము అనేసి ఇక్కడ కాలేబు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే దగ్గరికి వచ్చినప్పుడు వారు తీసుకొచ్చిన విషయమే మరలా వారు తప్పిపోతూ వారి యొక్క
సొంత మార్గాల్లో వెళ్ళిపోవాలని, లేదంటే సో దేవుని మీద సణుగుచు, దేవుడిచ్చిన మాటలను బట్టి, దేవుడు చేసినటువంటి విషయాలను బట్టి సణుగుతూ వస్తున్నారు అనమాట. దే ట్రై టు మర్మర్ విత్ ఇఫ్ ఎనీ సమ్ ట్రిబులేషన్ కమ్స్, సమ్ ప్రాబ్లమ్స్ కమ్స్, దే గో బ్యాక్, దే టర్న్, నో దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, మోజెస్ యూ నాట్ ద వన్ టు లీడ్ అస్. సో మమ్మల్ని అక్కడే మేము చనిపోయి ఉండేవారం కదా, ఇక్కడ ఏం తీసుకొచ్చామని ఇక్కడ వారు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. 14వ అధ్యాయం 23, 24 కూడా చదవండి. ఎస్ 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నేను ఐగుప్తులోను అరణ్యంలో, దేవాది దేవుడు ఐగుప్తులోని వారిని పంపించినప్పటి నుంచి కూడా వారు చేసినటువంటి సూచక్రియలను గమనించకుండా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఏం చేశారంటే మాట వినకుండా, దేవుని యొక్క మాట వినకుండా వారు దేవుణ్ణి ఎట్లా ఉన్నారంటే పరిశోధించిన వారుగా ఉంటున్నారు. సో మన దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక పక్కన, లేదంటే అండర్ ద కార్పెట్ పెట్టేసి థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్, రైట్? ప్రాక్టికల్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఎట్ దట్ మూమెంట్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్, అక్కడ ప్రాబ్లమ్స్ వారికి వస్తున్నాయి. వారికి సరైనటువంటి ఆహారం లేదు, లేదంటే సరైనటువంటి షెల్టర్ లేనప్పుడు వారు ఏం చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు, మీరు దేవుడు వాగ్దానం ఇచ్చాడని మోషే వచ్చి మాట్లాడుతున్నాడు, తర్వాత ప్రవక్త ద్వారా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దారిని వీళ్ళు దేవుని మీద సణుకుంటున్నాం మనం చూస్తున్నాం అనమాట. సో అప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే 25వ వచనంలో చూసుకున్నట్లయితే, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. అమాలేకీలు, కానానీయులు. 24వ వచనం, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. సో అతడికి ఉన్నటువంటి హేతు ఏంటంటే తన దేవుని యొక్క మాట వినటం మాత్రమే. సో దేవుని యొక్క మాట వినటం వలన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ యొక్క దేశంలో ప్రవేశపెడతానన్నాడు. వెన్ వీ ఇఫ్ యు లుక్ ఎట్ అవర్ లైఫ్స్, మన యొక్క అనుదిన జీవితంలో మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క వాగ్దానంతో మనం నడిచినప్పుడు ఏం చేస్తాడంటే హీల్ టేక్ us టు దట్ ప్రామిస్ ల్యాండ్. ఆ యొక్క వాగ్దానం దేశం, దేవుడు మనకి ఆ యొక్క గిఫ్ట్గా ఇచ్చినటువంటి దేశంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడతానని ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో 14వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, ముందు వచనాల్లో అక్కడ సో ఎంతో ప్రతికూల పరిస్థితులను బట్టి, లేదంటే ఉన్నటువంటి ఆ యొక్క మిస్కమ్యూనికేషన్ వారికి మధ్యలో, వారికి ఉన్నటువంటి విషయాలను బట్టి దే వర్ సో డిస్ట్రాక్టెడ్. సో వారు అటు ఇటు వెళ్తూ ఏమాత్రము దేవుని వాగ్దానం మీద ఆనుకొనుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే సో దేవుని మీద సణుక్కుంటూ, దేవుని మీద ఆ యొక్క బిటర్నెస్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారనమాట. సో దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇశ్రాయేలీల యొక్క దేవుడు యెహోవా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక గాడ్ ఈజ్ టెల్లింగ్ దట్. 15వ వచనం చూసుకుంటే, ఒక్క దెబ్బతో ఈ యొక్క జనులందరినీ, ఈ యొక్క ఎవరైతే ఈ అమాలేకీలు ఉన్నారో, అనాకీయులు ఉన్నారో, హితీయులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క అగెయిన్స్ట్గా మనకున్నారో, మనకు విరోధంగా లేచినవన్నీ కూడా వర్ధిల్లవని దేవుని తోటి వాగ్దానం తీసుకొని, సో అట్ ద సేమ్ టైం వీ ట్రైంగ్ టు అడ్జస్ట్ ఆర్ ట్రైంగ్ టు డీల్ విత్ దోస్ ఇష్యూస్. దేవుడు చెప్పే విషయం ఏంటంటే ఆ ఒక్క దెబ్బతో అందరినీ సంహరించగల సమర్థుడని ఇక్కడ వాక్యం కూడా మనకి సెలవిస్తుంది అంటారు. 15వ వచనంలో చూసుకుంటే, సో మోషే చెప్తా ఉన్నాడు అనమాట, కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించునని చెప్పుకుందరు. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ దేవుడు ఎట్లా అంటే ఒక్క దెబ్బతో తీసేయగలిగాడు దేవుడు కదండి. దట్స్ వాట్ బైబిల్ సేస్, అండ్ ఐ బిలీవ్ అండ్ యూ బిలీవ్ as well. సో మనకున్నటువంటి యొక్క ప్రతికూల పరిస్థితులన్నింటినీ ఒక్క దెబ్బతో తీసివేయగల సమర్థుడు యెహోవా. డూ యూ అండర్స్టాండ్ దాట్? సో దేవుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి హీ కుడ్ హ్యావ్ టేకెన్ లైక్ ఏదన్నా ఒక బోట్లో అక్కడందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ వాగ్దాన దేశంలో పెట్టేయగల సమర్థుడు, లేదంటే దారిలో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీసివేయగల సమర్థుడు. వచ్చే ప్రతి ఒక్క అబ్స్టకిల్ని హీ కుడ్ ఈజీలీ ఎరేజ్ విత్ ద విండ్.
ఆర్ ఫైర్ ఆర్ విత్ వాటర్. కానీ వారిని దేవునితోటి సంబంధం ఎట్లా కలిగి ఉండాలని వారి ప్రయాణం ద్వారా తెలుసుకోవటానికి మాత్రమే అక్కడ వారికి అక్కడ శక్తి లేదని కాదు, కానీ అరణ్యంలో సంహరించదని ఐగుప్తీయులు చెప్పుకుందరని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆర్ వీ డౌటింగ్ గాడ్ దిస్ మార్నింగ్? ఆర్ వీ డౌటింగ్ ద ప్రామిసెస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ అండ్ మీ? లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. సో మనము దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాలను హత్తుకొని ముందుకు వెళ్తున్నామా, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని లైక్ హాఫ్ నాట్ చేసి ఆర్ వి లీనింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్? సో వారు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో పెద్దవారు, మనకంటే వారు దేహదారుఢ్యులు, చాలా బలమైన వారు. వారు నెఫీలీల గురించి ఇక్కడ మనం చూసినట్లయితే వారి ముందు మనం మిడతలుగా కనపడుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చి ద రిపోర్ట్ దే గేవ్ us, వారి ముందు నెఫీలీల ముందు మనము ఎట్లా ఉన్నామంటే మిడతలుగా కనపడుతున్నామని ఇక్కడ మోషే చెప్తున్నారు అనమాట. వీ కాంట్ హ్యాండిల్, the problems are so high, problems are so big, like there is no option. That's when they're doubting God. They're doubting God, dear friends. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున, మాట ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎవరండి? ఈ గొప్ప యెహోవా ఏం చెప్తున్నాడంటే, కాలేబు యెహోషువ మాత్రమే అక్కడ వాగ్దాన ప్రదేశంలోనికి వెళ్తారని అక్కడ మనం చూసినాం కదా. ఆ వాగ్దానం చొప్పున వారిని ప్రదేశంలోనికి ప్రవేశపెడుతున్నమాట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు కనాను దేశం పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యెహోవా ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రంలో పితరుల కుటుంబం ప్రధాన చీట్లు వేసి 9 గోత్రముల వారికి, అర్ధ గోత్ర వారికి స్వాస్థ్యములను పంచిపెట్టరి. సో ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఏంటంటే హీ రిమెంబర్డ్. కాలేబు ఏం చేశాడంటే, కాలేబు దేవునిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనం మనం చూసుకున్నట్లే 6 ఎవరైనా హెల్ప్ చేయండి. 6, 7. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంతకాలం దాచుకున్నాడండి? దేవుడు చేసిన ప్రామిస్ ఎంతకాలం దాచుకున్నాడు? నవ్ హీస్ 85. దేవుడు 45 ఏళ్ళ క్రితము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కూడా హీ హెల్డ్ ఆన్ టు దోస్ ప్రామిసెస్. హీ హెల్డ్ ఆన్ టు దోస్ ప్రామిస్ అండ్ హీస్ సేయింగ్ దట్ దేవుడు ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. సో యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు 45 ఏండ్లు ఆయన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను. సో ఈ యొక్క ప్రతి సంవత్సరము, లేదంటే ఇన్ని సంవత్సరాలు హెల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. కానీ ఏమని చెప్తున్నాడంటే, సో అప్పుడున్నటువంటి బలము నాతో ఇప్పుడు కూడా ఉంది.
ఐ హ్యావ్ దట్ సేమ్ పవర్. ముందు వచనంలో చూసుకున్నట్లయితే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుటచుండకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. గివ్ మీ దిస్ మౌంటైన్ లార్డ్, గివ్ మీ దిస్ మౌంటైన్. ఆర్ ఆర్ వి అడ్జస్టింగ్ టు ద స్మాల్ థింగ్స్? లైక్ మనం ఏదైనా చిన్న విషయాలను బట్టి ఆడుతున్నామా? ఆర్ వి హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్? If the promise looks so big, are we saying, no, this is not my category? సో కేలెబ్ అయితే ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ఈజ్ కోటింగ్ దట్ ప్రామిస్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఈ యొక్క ప్రదేశంలో ఇచ్చినటువంటి ఆ యొక్క కొండ ప్రదేశాన్ని నాకు దయచేయము. లార్డ్ గివ్ మీ దిస్ మౌంటైన్. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎనీ థింగ్స్. Things are going against me, people are murmuring. No one is cooperating me. No one is coming. People are talking against me. That's too difficult for me, Lord. It was all part of Caleb's life too. వారితో పాటు కూడా ఇతను కూడా వెళ్ళి వచ్చినాడు. బట్ he held on to that promise that God gave to him. సో దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే 13వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నువ్వు నిండు మనస్సుతో అనుసరించేవాడు గనుక. సో దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించినాడండి కాలేబు. హోల్ హార్టెడ్లీ he followed God. యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీయుని కుమారుడు కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. సో ఇటువంటి స్వాస్థ్యాన్ని మనం కోరుకుంటున్నాం. వాట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ ద ప్రామిసెస్ కోరుకుంటున్నాం? గాడ్ వాంట్స్ యూ అండ్ మీ టు స్టే ఇన్ దట్ ప్రామిస్ ల్యాండ్, కమ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రియలైజేషన్, ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, గాడ్ వాంట్స్ యూ టు కమ్ ఫ్రమ్ దట్ బాండేజ్. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ యొక్క వాగ్దాన స్థలంలోనికి నన్ను తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హీ డజంట్ వాంట్ అస్ టు జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్. సో ఇశ్రాయేలీయుల ప్రజలు ఎట్లా ఉన్నారంటే కాదేష్ బర్నియాలో 35 సంవత్సరాలు ఉన్నారు. ఇట్ వాజ్ జస్ట్ నెక్స్ట్ వెరీ క్లోజ్ టు దట్ ప్లేస్. కాదేష్ బర్నియాలో దే స్టేడ్, రిమైన్డ్, దే మూవ్డ్ అరౌండ్, దే కేమ్ బ్యాక్ టు దట్ జంక్షన్ and they moved forward, they came back to that junction again and did that for so many years, dear friends. Let's మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. లెట్స్ లుక్ టు గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని how are we exercising the promises that God has given to us? చివరిగా ఇక్కడ యెహోషువ 21వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, యెహోషువ 21వ అధ్యాయము చివరి భాగంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియూ తప్పిండలేదు, అంతయు నెరవేరెను. దయచేసి ఇంగ్లీష్లో ఎవరైనా హెల్ప్ చేయండి. Not one promise came void, dear friends. సో దేవుడు చేసిన వాగ్దానంలో ఏది కూడా తప్పిపోలేదు. ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఇట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. లెట్స్ లుక్ ఎట్ అవర్ హార్ట్స్. మనము దేవుని వైపు ఇఫ్ యూ రియల్లీ స్పెండింగ్ టైమ్, or if we really questioning God, we will always be in కాదేష్ బర్నియా. మనం ఆ కాదేష్ బర్నియాలో మాత్రమే మనం తిరిగి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విల్ బి ఫెడ్ బై ద గాడ్. మనం దేవుడిని చెప్పినాం కాబట్టి హీల్ డూ హిజ్, దేవుడు మనకు ఆహారం అయితే ఇస్తాడు. హిల్ ఫుల్ఫిల్ దోస్ వన్స్. బట్ నిజముగా మనం వర్ధిల్లే వారముగా ఉండాలంటే, దేవుడు ఇచ్చినటువంటి స్థలాన్ని మనం స్వాధీనపరచుకునే వారంగా ఉండాలంటే, God wants you and me to be in that promised land. సో దేవుడు చేసినటువంటి వాగ్దానంలో ఏది కూడా తిరిగి రాలేదంట. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనములు.